తల్లికి వందనం. మీరు తల్లికి వందనము ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చూస్తే లెక్కలు చూసుకుంటే డేటా తీసుకుంటే 87 లక్షల మంది వస్తూ ఉన్నారు సుమారుగా. మరి 87 లక్షలు ఇంటూ 15,000 రూపాయలు చొప్పున చూసుకుంటే సుమారుగా 12,900 కోట్ల రూపాయలు, 600 నుంచి 900 కోట్లు రమారమి వస్తూ ఉంది. కానీ మీరు బడ్జెట్లో కేటాయించింది 9,400 కోట్లని మీరు చెప్తూనే అలొకేషన్స్ దగ్గర లోపల పేజీ లోపలికి వెళ్తే 8,300 కోట్లు వస్తుంది. అంటే ఇక్కడ మీరు సుమారుగా 3,800 కోట్ల రూపాయలు కోత పెట్టారు. అంటే మీరు ఏ పిల్లల్ని మీరు అందులోంచి తీసేద్దామని అనుకుంటా ఉన్నారు? మీరు చెప్పారు కదా ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఇగో నీకు 15,000 నీకు 15,000 అని చెప్పారు కదా, మరి ఎందుకు చేయట్లేదని అడుగుతా ఉన్నాం. ఇది 2వ సంవత్సరం, అంటే బడ్జెట్ 2వ సంవత్సరం. అంటే మీ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చింది 5 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలకు సంబంధించి ఈ బడ్జెట్లో కేవలం మీరు ఇచ్చిన సూపర్ 6లో 2 హామీలు మటుకే వాళ్ళు కనబడతా ఉన్నాయి. పోనీ అది కూడా పూర్తి స్థాయిలో ఇస్తున్నారంటే అది కూడా కనబడట్లా. 3వ హామీ దగ్గరకు వచ్చేసరికి నిరుద్యోగ భృతి 20 లక్షల మందికి మీరు జాబులు ఇస్తానని చెప్పారు. ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఈ జాబులు? మేము అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ చంద్రబాబు నాయుడు గారు విజన్ కదా, విజన్ 2020 కదా, స్వర్ణాంధ్ర 2030 అని చెప్పాడు. మరి 2030 గాలికి వదిలేసి మరి ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే 2047 అని ఆయన నినాదం తీసుకున్నారు దాన్ని కాపీ కొట్టి ఇవాళ మళ్ళీ స్వర్ణాంధ్ర 2047 అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీ చంద్రబాబు నాయుడు గారు, మీ లోకేష్ గారు, మీరందరూ కూడా మీ టీం అంతా కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళారు, దావోస్ వెళ్ళారు. మరి చంద్రబాబు నాయుడు గారికి అంత పెద్ద గొప్ప విజనే ఉంటే ఏమైంది? ఒక్క రూపాయి అయినా ఎంఓయూ చేశారా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సాక్షిగా మేము ప్రశ్నిస్తున్నాము. ఒక్క రూపాయినా మీరు ఎంఓయూ చేసుకున్నారా? ఏమైపోయింది మీ తెలివి? ఏమైపోయింది మీకున్న పరిచయాలు? మీ గొప్పతనం ఏమైపోయింది? అంటే ఎక్కడ కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. మన పక్క రాష్ట్రమే మహారాష్ట్ర, వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు సుమారుగా 15,80,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసుకున్నారు. సుమారుగా 61 ఎంఓయూలు, నాకు తెలిసి 61 ఎంఓయూల్లో వాళ్ళు అనౌన్స్ చేసింది 16 లక్షల జాబులు అనౌన్స్ చేశారు. అదేవిధంగా మరి మన పక్కన ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిది ఏం డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు. ఆయన 1,79,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసుకున్నారు. 20 ఎంఓయూలు రాసుకున్నారు వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్తో. వాళ్ళు అనౌన్స్ చేసింది 50,000 జాబులు అనౌన్స్ చేశారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద గొప్ప విజన్ ఉన్న నాయకుడు ఒక్క ఎంఓయూలు కూడా ఎందుకు చేసుకోలేదని వాళ్ళు మరి ప్రశ్నిస్తున్నాము. మీరు 20 లక్షల జాబులు ఏ రకంగా మీరు సృష్టిస్తారు? ఇదనంటే క్వశ్చన్ మార్క్. మరి ఇవాళ ఇక్కడ చూసినట్టయితే సుమారుగా ఏదైతే నిరుద్యోగ భృతి గురించి మనం మాట్లాడితే సుమారుగా 20 లక్షల పై మంది నిరుద్యోగుల పైనే ఉన్నారు. అంటే సుమారుగా ఇంతమంది 20 లక్షల మందికి మీరు జాబులు ఇవ్వకపోగా మీరు 3,000 రూపాయలు చొప్పున ప్రతి నిరుద్యోగికి కూడా నెలవారీ మీరు డబ్బులు ఇస్తానని చెప్పారు, నిరుద్యోగ భృతి అని. లాస్ట్ టైం 2014 నుంచి 19 దాకా కూడా అందరికీ కుచ్చుటోపీ పెట్టారు. మరి ఇవాళ మీరు ఏం చేస్తూ ఉన్నారు అంటే 2వ సంవత్సరం బడ్జెట్లో కూడా నిరుద్యోగులకు ఒక్క రూపాయి కూడా మీరు బడ్జెట్లో కేటాయించలేదు. మరి ఇది మోసం కాదా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. ఇది సూటిగా మోసం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది కాకుండా 4వ హామీ ప్రతి ఇంటింటికి కూడా సిలిండర్స్, దీపం 2 అని చెప్పి పెద్ద గొప్ప చెప్తున్నారు. నేను అడుగుతున్నా, దీపం 1లో ఫస్ట్ ఇయర్లో మీరు 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు కదా, మరి ఎందుకు ఒకే ఒక్క సిలిండర్ ఇచ్చారు అని మేము ప్రశ్నిస్తున్నాము. ఇప్పుడు 2వ సంవత్సరం మీరు బడ్జెట్లో కేటాయింపులో సుమారుగా 3 సిలిండర్లతో పాటు పోయిన సంవత్సరం 2 సిలిండర్లు కూడా కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ గృహిణులకి ఈ సంవత్సరము 5 సిలిండర్లు ఇస్తున్నారా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం. 5 సిలిండర్లు ఇచ్చే ఉద్దేశం ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాము. మరి ఎందుకు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు? ఇప్పుడు సుమారుగా దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంలో 1,60,00,000 మంది కనెక్షన్స్ ఉన్నాయి నాకు తెలిసి. సుమారుగా 58 లక్షల మంది
కనెక్షన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి 4,000 కోట్ల పైమాటే దానికి అవసరం పడతా ఉంది. అంటే మీరు బడ్జెట్లో కేటాయించింది కేవలము 2,600 కోట్ల మటుకే అని ఇవాళ మేము సూటిగా ప్రజల సాక్షిగా మేము నిలదీస్తూ ఉన్నాం.